దానికంటే నిధులు రెండింతలా కేటాయించి గిరిజన జాతికి గౌరవించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ డోర్నకల్ గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు కారణమైంది గత ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు అధ్యక్ష. ఎలాంటి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పారామెడికల్ నర్సింగ్ స్కిల్ అంటే డెవలప్మెంట్ ఎలాంటి విద్యా సంస్థలు అక్కడ నెలకొల్పలేదు. అదేవిధంగా మా నియోజకవర్గం నుండి 60 dBm 40 dBm 2 కాలువలు పోతున్నా కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు తప్ప పూడికలతో కంప చెట్లతో మొత్తం నిండి ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ దాన్ని పట్టించుకున్న పరిస్థితి అక్కడ లేదు అధ్యక్ష. మరి కాలువల నుండి కూడా చెరువులు నింపలేని పరిస్థితిలో ఇరిగేషన్ శాఖ వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతూ ఉన్నది. అదేవిధంగా వ్యవసాయం అక్కడ మిర్చి అత్యధికంగా పండించే ఏరియా. అదేవిధంగా మిర్చి అక్కడ పండే మహబూబాద్ డోర్నకల్లో పండే మిర్చికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు, తేజ మిర్చికి మంచి గుర్తింపు ఉంది. దాంట్లో నుంచి క్యాన్సర్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ కూడా తీస్తారు అధ్యక్ష. మరి ఆ మిర్చి రైతులు ఒకే నెలలో 28 మంది రైతులు గిరిజన రైతులు ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. మరి ఆ మిర్చి కల్తీ విత్తనాలు కారణం. అదేవిధంగా మరి పండించిన పంటనే ఫ్రీక్వెంట్గా పండించడం వల్ల భూసారం తగ్గిపోవడం. మరి మిర్చి రైతులు గత 10 సంవత్సరాలుగా మరి నష్టపోతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది అధ్యక్ష. కాబట్టి అలా రైతులను ఆదుకునే విధంగా సోదరులు చెప్పినట్టు మాకు మిర్చి బోర్డు కూడా మా ఏరియాలో కొంత ఏదన్నా ఆలోచిస్తే రైతులను ఆదుకునే ఒక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అక్కడ 3 ప్రధాన వాగులు ఆకేరు, మున్నేరు, పాలేరు